ఆన్ చేసుకోగలుగుతారో వాళ్ళందరూ కూడా ఆన్ చేసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇలాగ మనం ఒక 30 మినిట్స్ మన కోసం కేటాయించుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా ఈ సెషన్ ఇప్పుడు మీకు కమింగ్ ఏదైతే వినబోతున్నారో, జనరల్ గా ఇప్పుడు స్పీకర్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున్ గారు లాస్ట్ 10 years గా చాలా మంది పీపుల్ ని టచ్ చేసి హెల్త్ అవేర్నెస్ అండ్ గైడెన్స్ అండ్ చాలా మంది మనము ఫ్యాట్ అనగానే ఇది మనకు అవసరం లేదు అని చెప్పేసి అనిపిస్తుంటది. ఇలా అన్ని విషయాల గురించి సో తన ఎక్స్పీరియన్స్ అండ్ తన అంటే ఈ సెషన్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ సో మల్లికార్జున్ గారు ఆన్ టు ద స్టేజ్. సో విత్ యువర్ థండరింగ్ ప్లస్ వీడియోస్ ఆన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే విత్ యువర్ థండరింగ్ ప్లస్ తోని సో నేను మల్లికార్జున్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. డెఫినెట్ గా ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది. వీలుంటే కనుక నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో వితౌట్ ఎనీ డిలే ఐఎమ్ ఇన్వైటింగ్ సో మల్లికార్జున్ గారు, స్టేజ్ ఇస్ యువర్స్ అండి. Good evening all. This is Mallikarjun, certified nutritionist from Nutrilite Health Institute of California, USA. సో హార్టీ వెల్కమ్ టు ఆల్ అండి. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని ఇక్కడ చూడడం. సో చాలామంది వీడియోస్ కూడా ఆన్ చేసుకున్నారు. సో చాలా ఇంపార్టెంట్ సెషన్ హెల్తీ లివింగ్. సో ఏంటి హెల్త్, లేకపోతే మన లైఫ్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన విషయం. సో ఫార్చునేట్గానో దీని గురించి నేర్చుకోవడం అంటే అందులో నేర్చుకునేది ఏముందిలే మనకు అన్నీ తెలుసు కదా అని ఒక కొన్ని ఆలోచనలు కూడా ఉంటాయి. బట్ చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే మన లైఫ్లో అన్నిటికంటే కూడా మనకి హెల్తే ఇంపార్టెంట్. సో అన్ఫార్చునేట్గా హెల్త్ ఎప్పుడు మనకి అవగాహనకు వస్తుంది అని అంటే ఏదైనా అన్హెల్దీగా అయిపోయినప్పుడు అప్పుడు మనము హెల్త్ గురించి ఆలోచిస్తాం. అన్హెల్దీగా ఉండకపోవడమే ఆరోగ్యం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం మనం. అంటే ఆరోగ్యంగా లేకపోవడం, అనారోగ్యంగా ఉండకపోవడం ఆరోగ్యం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. అంటే జస్ట్ మనం 100 మార్క్స్ అనుకుంటే 35 మార్క్స్ వస్తే పాస్ ఎట్లయితామో, సో మనం అనారోగ్యంగా ఇప్పుడు లేం కాబట్టి మనం హెల్దీగా ఉన్నాము అనే ఒక అపోహలకు వెళ్ళిపోయినాం. బట్ డిస్టింక్షనో లేకపోతే మంచి 90%లను 95%లను మన హెల్త్ను ఉంచుకోవాలనే అవేర్నెస్ చాలామందికి లేదు. అందుకే ఈ సెషన్ చేయడం జరుగుతుంది. సో మన బాడీ గురించి అర్థం చేసుకుంటే కనుక, సో హార్ట్ ఈజ్ ద సీట్ ఆఫ్ ది సోల్ అంటాం. సో మన బాడీలో ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యే ఆర్గాన్ వచ్చేసి మనకు హార్ట్. ఆ తర్వాత డిఫరెంట్ ఇంకా ముందుకెళ్తే కనుక ఒక 2 చిన్న కణాలు మనకు ఫలదీకరణం చెందడం వల్ల మనం ఒక పెద్ద బాడీగా ఏర్పడతాం. సో ఈ బాడీలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి మనకు తెలుసు. ముఖ్యమైన వ్యవస్థలు 3. ఒకటి నాడీ వ్యవస్థ, రెండోది వచ్చేసి హార్మోన్ వ్యవస్థ, సో మూడోది వచ్చేసి రక్షక వ్యవస్థ. ఈ 3 చాలా ఇంపార్టెంట్వి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని ఉంటాయి. శ్వాస వ్యవస్థ అని ఉంటుంది, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది, విసర్జక వ్యవస్థ ఉంటుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంటుంది, జీర్ణ వ్యవస్థ ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా నడిస్తేనే మనం హెల్దీగా ఉన్నట్టు. సో ఇవన్నీ సక్రమంగా నడవడము అనేది మనకు తెలుస్తుందా అంటే చాలాసార్లు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు సిమ్టమ్స్ ద్వారా తెలియవచ్చు. ఇప్పుడు చాలామందికి ఫేస్ మీద కొన్ని మచ్చలు వస్తుంటాయి. సో స్కిన్ మీద కొన్ని కనబడుతున్నాయి అంటే మన డైజెషన్లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయని అర్థం. సో ఈ విధంగా చాలా సిమ్టమ్స్ మనకు చెప్తూ ఉంటుంది మన బాడీ. బట్ ఫార్చునేట్గానో మనం తెలుసుకునే పరిస్థితుల్లో ఉండం. సో కాబట్టి మనం అవన్నిటి గురించి ఇప్పుడు ప్రతి వ్యవస్థ గురించి చెప్పాలని నేను అనుకోవట్లేదు, కానీ మనకు ఎందుకు మన లైఫ్లో హెల్త్ గురించి ఆలోచించాలి, రెండోది వచ్చేసి అసలు ఈ ప్రపంచంలో స్టాటిస్టిక్స్ ఏమున్నాయి, మనం ఏ విధంగా ఉంటే హెల్దీగా ఉంటాము అనేది నేను ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. సో ప్రతి వ్యవస్థ, ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలలో ప్రతి వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే మనం హెల్దీగా ఉన్నట్టు. లేదు అనంటే కొంచెం అవి వాటి మనము ఇప్పుడు ఏదైనా కూడా మన వెహికల్ ఉంది, పెట్రోల్ పోయకుండా నడువు అని అంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో అలా కాకుండా మన బాడీకి ఏదైతే నీడ్ ఉందో ఆ నీడును మనం ఐడెంటిఫై చేయడానికి ఈరోజు నేను
హెల్ప్ చేయబోతున్నానని మీకు చెప్తూ నేను స్క్రీన్ షేర్ చేస్తూ మిగతా డీటెయిల్స్ మాట్లాడతాను. ప్లీజ్ వెయిట్. ఐ హోప్ నా స్క్రీన్ మీకు విజిబుల్ ఉందని నేను అనుకుంటున్నాను. సో హెల్త్ అంటే ఎందుకు? ఎందుకు ఇప్పుడే మనం ఆలోచించాలి? అండ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దెన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఎందుకు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం న్యూట్రిషన్‌తో నిండిన బ్రేక్‌ఫాస్ట్ ఎందుకు తీసుకోవాలనేటివి నేను కొన్ని స్లైడ్స్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. సో ఇంతకుముందు చెప్పినట్టు మన హెల్త్ దేని మీద డిపెండ్ అవుతదంటే మనం ఎప్పుడు తింటున్నాం? ఏం తింటున్నాము? దెన్ ఎంత మనము మన బాడీని మూవ్ చేస్తున్నాం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దెన్ మనం మెంటల్‌గా మనం ఏం ఫీల్ అవుతున్నాం అనేది కూడా మన ఈ హెల్త్ మీద ఇంపాక్ట్ అవుతది. సో రిమైనింగ్ చూసుకుంటే గనుక నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఇక్కడ కొన్ని మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు పరోటాలు కనిపిస్తున్నాయి, దోస కనిపిస్తున్నది, దెన్ బ్రెడ్ జామ్స్ కనిపిస్తున్నాయి, తర్వాత బర్గర్స్ కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ మనము తీసుకుంటున్నామా? ఏం తీసుకుంటున్నాము? దెన్ ఏం తీసుకుంటే బావుంటదనేది మనం ఒకసారి చెక్ జేసుకుందాం. సో ఇక్కడ మనకి క్యారెట్ ప్లస్ గ్రీన్ పీస్ ఇవన్నీ ఏసిన ఒక ఉప్మా కనిపిస్తుంది. తర్వాత మనకు పోహా కనిపిస్తున్నాయి. తర్వాత బనానా కనిపిస్తున్నాయి. కొన్ని ఇడ్లీ సాంబార్ కనిపిస్తున్నాయి. మిల్క్ కనిపిస్తున్నాయి. విచ్ ఈజ్ హెల్తీ ఫుడ్ అనేది మనకు తెలుసు. సో ఇది హెల్తీ ఫుడ్డా? ఇది హెల్తీ ఫుడ్డా అనేది మనకు తెలుసు. సో మనం జూస్తే గనక ఇది బెటర్ హెల్తీ ఫుడ్. బట్ ఇది పర్ఫెక్ట్ హెల్తీ ఫుడ్డా అంటే మే నాట్. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు చాలా రకాల ఇంగ్రీడియెంట్స్ మన బాడీ అంటే మీన్స్ న్యూట్రిషన్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము అనేది మనకు తెలుసు. నిజంగా మన మీల్ అనేది న్యూట్రిషియస్‌గా ఉందా అనేది మనం చెక్ జేసుకోవచ్చు. సో చెక్ జేసుకోవాలనంటే మరి మనకు నిజంగా ఏం గావాలి? మన మనం తినే ఫుడ్‌లో ఏమేం గావాలంటే ప్రోటీన్ గావాలి, ఫైబర్ గావాలి, విటమిన్స్ గావాలి, మినరల్స్ గావాలి, గుడ్ ఫ్యాట్ గావాలి, దెన్ వాటర్ గావాలి. ఇవన్నీ మనము ఐదో తరగతిలోనో, ఆరో తరగతిలోనో చదువుకున్నాం. బట్ ఏది ఎంత తీసుకోవాలనేది మనకు క్లారిటీ ఉందా? వీటితో పాటు ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెస్ లేకుండా ఉండడము, నిద్ర సరిగ్గా పోవడము, ఇవన్నీ గూడా మన లైఫ్‌లో ఇంపార్టెంట్. సో, మనం నిజంగా ఇవన్నీ గూడా ఫాలో అయితున్నామా అనేది గూడా చెక్ జేసుకుంటే, ఇంకొక క్వెషన్ ఏంటి అనంటే, మన ఇండియాలో స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం. ఏంటి అనంటే ప్రతి 10 మందిలో 8 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. ప్రోటీన్ అనేది డెఫిషియన్సీ ఉంది. ఇంకా అన్‌ఫార్చునేట్ థింగ్ ఏందంటే, ప్రతి 10 మందిలో 9 మందికి ఎంత డైలీ రిక్వైర్మెంట్ ఉంది. నాకు ప్రోటీన్ ఎంత గావాలి? నేను ఒక 60 కేజీలున్నా. నాకెంత ప్రోటీన్ గావాలా? నేను 50 కేజీలున్నా. నాకెంత ప్రోటీన్ కావాలనే అవేర్‌నెస్ తెలవదట అండి. ప్రతి 10 మందిలో 9 మందికి. ఇది వెరీ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకనంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నాడీ వ్యవస్థ, రక్షక వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ ఇవన్నీ గూడా మేడప్ ఆఫ్ ఏంటి అంటే ప్రోటీన్. సో, ప్రోటీన్ మన బాడీలోకి తీసుకుంటే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తది. రక్షక వ్యవస్థ బాగా పనిచేస్తది. హార్మోన్ వ్యవస్థ బాగా పనిచేస్తది. బట్ మనకది అవేర్ లేదని చెప్తున్నారు స్టాటిస్టిక్స్ ఇవి. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి 10 మందిలో 8 మంది మన మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ‌తో ఉన్నారంట అండి. ప్రతి 10 మందిలో 6 మనకు వచ్చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది అనే కాంప్లెయింట్‌తో ఉన్నారండి. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి 10 మందిలో 7 డైటరీ ఫైబర్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? మనం ఫైబర్ ఎందుకు అనేది కూడా తెలియకుండా ఉన్నామట అండి. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఏమవుతది? సో, మన బోన్స్ వీక్ అవుతాయి. దెన్ మన ఇమ్యూని సిస్టమ్ మొత్తం దెబ్బతింటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఇద్దరిలో ఒకరికి కాల్షియం డెఫిషియన్సీ ఉందటండి. రోజుకు 1600 ఎంజీ కాల్షియం కావాలా. నిజంగా అది ఎంత కావాలనేది కూడా మనం అవేర్‌లో ఉండమండి అన్‌ఫార్చునేట్‌గా. సో, నెక్స్ట్ ప్రతి 10 మందిలో 7 స్ట్రెస్‌తో బాధపడుతున్నారట అండి. స్ట్రెస్‌తో. స్ట్రెస్ ఎప్పుడొస్తుంది అనంటే మన బాడీ సక్రమంగా పనిచేసినప్పుడు, మనం యాక్టివ్‌గా ఉన్నప్పుడు, టైమ్ టు టైమ్ వర్క్ చేసినప్పుడు స్ట్రెస్ అనేది బిల్డ్ కాదు మనకి. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రతి 10 మందిలో 8 మంది యాంక్సైటీతో ఉన్నారంట అండి. సో, యాంక్సైటీతో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 136 క్రోర్స్, 140 క్రోర్స్‌లో ఇండియాలో 19 క్రోర్స్ అడల్ట్స్
30-79 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ అంటే బీపీతో బాధపడుతున్నారంటండి. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023 ప్రకారం ఇగో ఈ ఈ ఈ సింప్టమ్స్ అన్నీ ఉన్నాయండి. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయి మన ఇండియాలో. సో, ఇంకా చూసుకుంటే గనక ప్రతి 10 మందిలో ఇద్దరికి ఆస్టియోపోరోసిస్, ప్రతి 10 మందిలో ఐదుగురికి ఆస్టోపీనియా. అంటే మన ఎముకలు గుల్లగవ్వడము, ఎముకలు వీక్ అవ్వడం అనేది ఈ ఈ జబ్బులతో బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి 10 మందిలో ముగ్గురు కార్డియోవాస్కులర్ అంటే మన హార్ట్ హెల్త్‌కి సంబంధించి. హార్ట్ అనేది ఫంక్షనింగ్ అనేది ప్రాపర్‌గా జరగకపోవడము, హార్ట్ డిసీజెస్‌తో బాధపడుతున్నారు. ప్రతి 10 మందిలో ఇద్దరు మనకి ఆప్టిమల్ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే స్టాటిస్టిక్స్ ఇండియాలో ఉమెన్ పరిస్థితి చూసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ 70-90% ఉందండి. సో, అదే విధంగా ఐరన్ డెఫిషియన్సీ తీసుకుంటే 50% ఆఫ్ వుమెన్‌లో ఐరన్ డెఫిషియన్సీ ఉంది. సో, కాల్షియం డెఫిషియన్సీ 40% ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి విటమిన్ ఏ 17.54 అంటే 17.54 పర్సెంట్ ఉమెన్ వచ్చేసి వాళ్ళు కళ్ళు సరిగ్గా కనపడని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ట్రూత్. సో, అంటే మనకు ఆ డిఫెక్ట్స్‌లోకెళ్ళిపోతున్నాం. సో, అయోడిన్ లోపం ఈ 13.9% ఉన్నారు. అనంటే ఇక్కడ మనము చూస్తే గనక ఒక్కసారి కన్సీవ్ అయ్యి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు వచ్చిర్రంటే ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ 100% ఉమెన్‌లో ఉంటాయండి. సో, అందుకోసమనే నీరసంగా ఉండడము, లేకపోతే ఎప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయని కంప్లెయింట్ చేయడం ఇవన్నీ గూడా మన మాల్‌న్యూట్రిషన్ వల్ల జరుగుతదండి. సో, ఇంకా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే ప్రతి 10 మందిలో నలుగురు ఇండియన్స్ ఒబేస్ ఉన్నారు. అంటే ఓవర్ వెయిట్ ఉన్నారు. సో, ఓవర్ వెయిట్ అంటే మనకు తెలుసు హాఫ్ కేజీ 1 కేజీ ఓవర్ వెయిట్ ఉన్న ఓవర్ వెయిట్ ఉన్నట్టే అండి. 10 కేజీలు, 20 కేజీలు ఉంటేనే కాదు. సో, మనము మన బాడీకి కావాల్సిన మెకానిజం మనం ఎంత హైట్ ఉంటామో అంతే వెయిట్ ఉండాలి. కానీ ఆ హైట్‌కు తగ్గ వెయిట్ లేము అనంటే ఆటోమేటిక్‌గా మనము ఓవర్ వెయిట్ ఉన్నట్టండి. సో, ఆల్మోస్ట్ 10,00,00,000 మంది అంటే 11.4% పీపుల్ డయాబెటిక్స్‌తో ఉన్నారండి మన ఇండియాలో. అంటే ఆల్మోస్ట్ ఒక 10,00,00,000 మంది. 140 క్రోర్స్‌లో 10,00,00,000 మంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15% ప్రీ డయాబెటిక్ అంటే ఏ క్షణంలోనైనా వాళ్ళు డయాబెటిక్‌గా మారుతారు. సో, ఇంకా భయంకరమైన విషయం ఏందంటే 50-60% పీపుల్ ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్‌ని ప్రోగ్రెస్‌లో ఉన్నారండి. అంటే మనము ఏం తినాలి? ఏ టైంకు తినాలి? అనేవి ప్రాపర్‌గా తెలియక, సో, డయాబెటిక్ కండిషన్‌లోకెళ్ళిన తర్వాత ఆల్ ఆర్గాన్స్ అన్నీ గూడా మిగతా ఆర్గానిజం మొత్తం మీద మనకి ఎఫెక్ట్ పడుతుంటదండి. సో, కాబట్టి ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి నేను చెప్పట్లేదు. బట్ మనం ఎక్కడున్నామో తెలిస్తే మనం ఎక్కడికి వెళ్ళాలో మనకొక క్లారిటీ వస్తదన్న ఉద్దేశ్యంతో ఆ విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది. సో, ఇప్పటివరకు మనం తెలుసుకున్నదేందంటే మ్యాక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ప్లస్ పూర్ ఫిజికల్ యాక్టివిటీ. మనము మినిమమ్ 24 గంటలలో మినిమమ్ 24 నిమిషాలన్నా మనం ఎలాంటి ఎక్సర్‌సైజ్ గాని, లేపోతే బాడీ మూవ్‌మెంట్స్ గాని చేయకపోవడము. నెక్స్ట్ మనకు నిద్ర అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన హెల్త్ కండిషన్స్ అనేటివి వస్తాయండి. డెఫిషియన్సీ అనేది డిసీజ్‌గా కన్వర్ట్ అయ్యి, ఆ డిసీజ్ అనేది మనల్ని హాస్పిటల్ తీసుకెళ్తుంది. ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్‌లో మేనేజ్ చేయగలుగుతామే గానీ, క్యూర్ చేయడం గానీ, ప్రివెన్షన్ చేయడం గానీ అనేది ఉండదండి. సో, కాబట్టి మరి ఆర్ట్ అండ్ సైన్స్ వాట్ అండ్ హౌ ఎలా తినాలి? ఏం తినాలి? అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఇక్కడ చూస్తే గనక మైండ్‌ఫుల్ ఈటింగ్ సైకిల్ అని ఉంది. సో, 90% ఆఫ్ మన హెల్త్ అనేది ఎక్కడ ఉంటది అనంటే, మనం ఏం తీసుకుంటున్నాం అనేదే ఉంటది. ఆ ఏం తీసుకుంటున్నాం అనేది గూడా మైండ్‌ఫుల్ ఈటింగ్. అంటే మన మైండ్‌ఫుల్ ఈటింగ్ అనే దాంట్లో ఈ పారామీటర్స్ అన్నీ ఉంటాయి. ఈ ఎందుకు తినాలి? ఎప్పుడు తినాలి? ఏం తినాలి? ఎలా తినాలి? ఎంత తినాలి? ఎక్కడ తినాలి? ఇవన్నీ గూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకు తినాలి అనంటే గనక మన బాడీ ఏదైతే రిక్వైర్‌మెంట్ ఉందో ఆ రిక్వైర్‌మెంట్‌ను ఫుల్‌ఫిల్ చేయడానికి. ఎప్పుడు తినాలి అనంటే మన బాడీ సర్కాడియన్ రిథమ్ అంటాం. మనము ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ప్రకృతికి మనం అనుగుణంగా మన జీవితాన్ని మెదలాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏం తినాలి? మరి నాకు ఏం తింటే నా బాడీకి ఉపయోగపడతది అనేది ఇంపార్టెంట్. ఎలా తినాలి? ఎలా తినాలనేది కూడా చాలా ఇంపార్టెంట్.
అండ్ హౌ మచ్ ఎంత తినాలనేది కూడా ఇంపార్టెంట్. దెన్ వేర్ ఎక్కడ ఎక్కడ తినాలి, మనం బయట తినాలా, మన ఇంట్లో చేసుకొని తినాలా, ఎలా తినాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ డైట్ అంటే గనక, సో మనకి ఏదైతే న్యూట్రిషన్ కావాలో, మన బాడీకి రిక్వైర్మెంట్ ఉందో అది ప్రాపర్గా ఏది ఎంత కావాలో అంత ఇవ్వడమే బ్యాలెన్స్డ్ డైట్. సో దీంట్లో చూస్తే కనుక మనం న్యూట్రియంట్స్ లేదా న్యూట్రిషన్ అంటాం. దాంట్లో 2 రకాలుగా వాటిని మనం కేటగరైజ్ చేస్తాం. మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. సో మ్యాక్రో అంటే తెలుసు మనకి, ఎక్కువ మొత్తంలో మన బాడీకి అవసరం ఉంటే మ్యాక్రో న్యూట్రియంట్స్. తక్కువ మోతాదులో మన బాడీకి అవసరం ఉంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ అవసరం మనకు, ఫ్యాట్స్ అవసరము, ప్రోటీన్ అవసరం. సో కార్బోహైడ్రేట్స్ ఎందుకు అని అంటే గనక మనకు ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తుంది. దెన్ డైజెస్టివ్‌లో హెల్ప్ అయితుంది. దెన్ ఇమ్యూని సిస్టమ్ పెంచుకోవడానికి ఉంటుంది. దెన్ ఫ్యాట్స్ వచ్చేసి మనకు సింపుల్‌గా చెప్పాలంటే పవర్ బ్యాంక్ లాగా మనకు ఉపయోగపడతాయి. దెన్ ప్రోటీన్ వచ్చేసి మన సెల్యులార్ ప్రాసెస్‌నంతా రెగ్యులేట్ చేస్తుంది. మన నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రక్చరల్ ఫంక్షన్ అంటే ప్రతి కణం డెవలప్ అవ్వడం, గ్రో అవ్వడం, ఇవన్నీ గూడా మనకి ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. ఓవరాల్‌గా మన బాడీకి ఒక 60 కేజీలు ఉన్న వ్యక్తికి 60 గ్రాముల ప్రోటీన్ కావాలి. సో ఎందుకు అనంటే ప్రతి కణంలో జీవక్రియ ప్రాపర్‌గా జరగాలంటే మనకు ప్రోటీన్ అవసరం. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్. విటమిన్స్ అనేటివి సెల్యులార్ ఫంక్షన్‌కి ఉపయోగపడతాయి. గ్రోత్ ఫంక్షన్‌కి, యాంటీ ఆక్సిడెంట్స్‌గా అంటే మన బాడీలోకి వచ్చిన టాక్సిన్స్‌ని న్యూట్రల్ చేసి బయటికి పంపియడంలో ఉపయోగపడతాయి. సో మినరల్స్ వచ్చేసి మన బోన్స్, మజిల్స్, మన హార్ట్, నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ప్రాపర్‌గా పనిచేయడానికి మనకు మినరల్స్ అవసరము. 13 విటమిన్స్, 11 మినరల్స్ అవసరం. నెక్స్ట్ ఫైటో న్యూట్రియంట్స్. సో చెట్లను చూడండి, కాలానికి అనుగుణంగా వాటికి వాటే ఆకులు రాల్చుకుంటుంది. ఎప్పుడు పువ్వులు పూయాలి, ఎప్పుడు పండ్లు కాయాలా, ఇవన్నీ కూడా చేస్తుంది కాబట్టి అలాంటి చెట్ల నుంచి మనకు కావాల్సిన ఫైటో న్యూట్రియంట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటది. సో అవన్నీ కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. సో యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా పనిచేస్తాయి. సో మరి మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి? మరి మనం ఏమేమి తీసుకోవాలని అంటే గనక, ఏమేమి తీసుకుంటే వీటన్నిటి రిక్వైర్మెంట్‌ని మనం ఫిల్ చేయగలుగుతాం అంటే గనక, 13% ఆఫ్ ప్లేట్ మనం తినే ఫుడ్ ప్లేట్‌లో 13% ప్లేట్ ఫ్రూట్స్ ఉండాలి. 7% పల్సెస్ ఉండాలి. 25% మనకు మిల్క్ ఆర్ కర్డ్ ఉండాలి. 2% నట్స్ అండ్ సీడ్స్ ఉండాలి. 2% వచ్చేసి ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఉండాలి. 30% మనకు వెజిటబుల్స్ అండ్ గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ ఉండాలి. దెన్ 20% వచ్చేసి సిరియల్స్, పప్పు ధాన్యాలు ఉండాలి. ఇగో ఈ రకమైన ఫుడ్ ప్లేట్ అనేది మనం ఎప్పుడైతే ఆర్గనైజ్ చేసుకోగలుగుతామో, నేను ఇంతకుముందు చెప్పిన మైక్రో, మాక్రో న్యూట్రియంట్స్ అన్నీ గూడా మన బాడీకి పొంది, బాడీకి కావాల్సినవి ఇస్తే బాడీ ఆటోమేటిక్‌గా మనకి హెల్తీగా ఉంటది. బట్ మనం ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ ఎలా ఉన్నది అని అంటే గనక, మనకు క్యాలరీస్ ఎక్కువొస్తాయి. కానీ న్యూట్రిషన్ ఉండదు. సో, మనకి క్యాలరీస్ అంటే మనకు అవసరం లేనన్ని క్యాలరీస్ మనం తీసుకుంటాం. బట్ మనకు గావాల్సిన ప్రోటీన్, విటమిన్స్ ఇవన్నీ తీసుకునే పరిస్థితుల్లో మనం లేము. సో, అదంతా గూడా మనం మెజర్ జేసుకోవాల్సుంటది. సో, ఎలా తినాలి అనన్నది తెలుసుకుంటే గనక చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కొటేషన్ ఉంటుంది. సో, మనము వాటర్‌ని తినాలి, ఫుడ్‌ని మన ఆహారాన్ని తాగాలని అంటారండి. ఆహారాన్ని ఎప్పుడైతే తాగడం అంటే దాని మీన్స్ ఏందంటే, ఒక 30 సార్లు నమలాలండి మన నోట్లో. ఎప్పుడైతే 30 సార్లు నములుతామో, మన నోట్లో ఉండే లాలాజలంతో పూర్తిగా కలిసిపోయి చిన్న చిన్న ముక్కలుగా విడిపోయినప్పుడు, మన డైజెషన్ అనేది ప్రాపర్‌గా జరుగుతది. అందుకోసమని మనం 30 టైమ్స్ ఎప్పుడైతే నములుతామో, అది కంప్లీట్‌గా నీళ్ళలాగా అయిపోయి మనం మింగుతామండి. తాగినట్టు అయిపోతుంది. అదే మనం ఆహారాన్ని తాగాలి. వాటర్‌నొచ్చేసి మెల్లగా మెల్లగా సిప్ జేయాలండి. చాలా స్లోగా తాగాలి యాక్చువల్‌గా వాటర్. గట్ట తాగకుండా చాలా స్లోగా తాగాలి. సో, చూయింగ్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 30 టైమ్స్ నమలాల్సుంటది. బట్ అన్‌ఫార్చునేట్‌గా మనం అవన్నీ చేయం. మరి మనం స్లోగా తింటే గనక మనకు ఏం జరుగుతదని అనుకుంటే, డైజెషన్ అనేది చాలా చాలా ఈజీగా జరుగుతది. దెన్ మనకు కావాల్సిన న్యూట్రిషన్ అనేది మనము ప్రాపర్‌గా అబ్జార్బ్ జేసుకుంటది బాడీ. సో, క్యాలరీస్ ఎంత గావాలో అంతే తీసుకోగలుగుతది. లేదంటే ఎక్కువ తీసుకుంటది. మనం అట్లా మొత్తం మనం సరిగ్గా జేయకపోతే. నెక్స్ట్ వాటర్ కన్జంప్షన్ మనల్ని బేస్‌గా కరెక్ట్‌గా ఉంచుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ కండిషన్ అనేది చాలా వరకు తగ్గుతుందండి, మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా నమిలి తింటామో. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఓవర్ వెయిట్ అవ్వడానికి అవకాశం ఉండదు. మంచిగా నలిమి తిన్నప్పుడు మనకు అవసరమైంది లోపలికొచ్చేసి, అవసరం లేనిది వెళ్ళిపోతది. బట్ మనం ఎప్పుడైతే ప్రాపర్‌గా తీసుకోమో అప్పుడు అంతా అక్యుములేట్ అయిపోతుంటది.
సో, నెక్స్టొచ్చేసి మనకు స్నాకింగ్. తిన్న వెంటనే హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కే ఏదన్నా స్నాక్స్ తింటే బావుండనే క్రేవింగ్స్ ఒస్తుంటాయి. ఆ క్రేవింగ్స్ గూడా మనకు రాకుండా ఉంటాయండి. సో, చాలా చాలా ఇంపార్టెంట్ మనం స్లోగా తినడం అనేది. సో, నెక్స్టొచ్చేసి మనం తినేటప్పుడు గనక మనం కొన్ని ఈ 4 థింగ్స్ పాటిస్తే మనం కొంచెం స్లోగా, ప్రాపర్‌గా తినగలుగుతాము. సో, ఏందంటే నిలబడి తినగూడదు మనము. కూర్చొని ప్రశాంతంగా తినాలి. నెక్స్టొచ్చేసి ఎక్కువ టైం మనం నమిలేటి ఫుడ్డు ఎక్కువ తీసుకోవాలి. నెక్స్టొచ్చేసి మనకి సో, మనం ఫోను జూస్తున్నో, టీవీ జూస్తున్నో ఇవన్నీ చేస్తూ తినగూడదు. మనం మైండ్‌ఫుల్ ఈటింగ్ కేవలం తినేటప్పుడు తినడం మాత్రమే చేయాలి. రెండోదొచ్చేసి మనం ఒకవేళ స్పూన్‌తో తింటున్నాము అంటే స్పూన్‌ని నోట్లో పెట్టుకున్న తర్వాత కంప్లీట్‌గా ప్లేట్‌లో వదిలేసి, తర్వాత మళ్ళా కొద్దిసేపు ఇది ప్రాపర్‌గా నమిలిన తర్వాతనే మళ్ళీ మనం స్పూన్ తీసుకుంటే అట్లా కొంత మనం స్లోగా తినడం అనేది జరుగుతదండి. మరి నేను ఏ టైంకి ఏది తినాలి అనేది మనకు ఎవరు చెప్పాలి అనంటే గనక, మన లోపల గూడా ఒక ఇన్నర్ క్లాక్ ఉంటదండి. సో, ఆ ఇన్నర్ క్లాక్ చెప్పినట్టు మనం ప్రాపర్‌గా వినగలిగితే గనక 100% మనం రైట్ టైమ్‌లో రైట్ ఫుడ్ తీసుకుంటాం. మరి ఈ ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవద్దు అనంటే, సన్‌రైజ్ నుంచి సన్‌సెట్ లోపల మనం ఫుడ్ తీసుకోవాలి. సన్‌సెట్ నుంచి సన్‌రైజ్ మధ్యలో మనం ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఎప్పుడైతే ఈ మెకానిజంని మనం ఈ బాడీ క్లాక్‌ని మెయింటైన్ చేస్తామో 100% మనం హెల్తీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చండి. సో, మనకి ఈ డే టైమ్‌లో ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతదంటే, మనకు కావాల్సిన యాక్టివేషన్ అంతా జరుగుతుంది. మనం నైట్ టైమ్‌లో మన బాడీ ఏం చేసుకుంటదంటే, రిపేర్ అండ్ రీబిల్డ్ చేసుకుంటది. సో, ఆ రిపేర్ అండ్ రీబిల్డ్‌కి టైమ్ ఇవ్వకుండా మనం 11కి, 10కి, 12కి తింటే ఏమవుతదనంటే, ఆ రిపేర్‌కి మనం టైమ్ ఇవ్వకుండా ఆ ప్రాసెస్‌లోనే ఉంటుంది గాబట్టి, ప్రాపర్‌గా స్లీప్ రాకపోవడము, స్ట్రెస్ పెరగడము, డిఫరెంట్ థింగ్స్ అన్నీ మనకు యాడ్ అవుతుంటాయి. సో, కాబట్టి అది చాలా ఇంపార్టెంటు. చూసుకొని మనం తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన బాడీ క్లాకు మనం ప్రాపర్‌గా ఇప్పుడు నేను జెప్పినట్టు గనుక మనం ప్రాపర్‌గా తీసుకోగలిగితే, మనకు స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. ఎందుకంటే 2-3 అవర్స్ మనకు టైమ్ ఉంటది గ్యాప్ కాబట్టి. తర్వాత మన మైండ్ అలర్ట్‌గా ఉంటుంది. ఫోకస్ పెరుగుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్ అవుతాయి. సో, గ్రోత్ హార్మోన్స్ మనకి ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లో ఉంటుంది. డైజెషన్ ప్రాపర్‌గా జరుగుతుంది. సో, న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ బావుంటుంది. హార్ట్ రేట్ నార్మల్‌గా ఉంటుంది. తర్వాత మనకు ప్రాపర్‌గా ఆకలవుతుందండి. సో, కొందరికి ఆకలైతలేదు ఎందుకు కాదు అనంటే మనం ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల. సో, ఇంకొకటి ఏందనంటే మనం మార్నింగ్ న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మార్నింగే ఎందుకు న్యూట్రిషన్ ఇంపార్టెంటు అనంటే గనక మన జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే సక్రమంగా పనిజేయడం అనేది ఒక 50% పెరుగుతుందండి. సో, మనం మార్నింగు ఎందుకంటే నైట్ మొత్తం బ్రేక్‌ఫాస్ట్‌లో ఉంటాం. సో, మనం ఫాస్టింగ్‌లో ఉంటాం గాబట్టి పొద్దున దాన్ని బ్రేక్ జేయడమే బ్రేక్‌ఫాస్ట్. ఎప్పుడైతే మన బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రాపర్ న్యూట్రిషన్ మనం తీసుకోగలిగితే, మన మెటబాలిక్ రేట్ 15% పెరుగుతుంది. దెన్ నెగెటివ్ ప్రోటీన్ బ్యాలెన్స్ అంటే బాడీలో ప్రోటీన్ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి ఉండాలనేది గూడా ప్రాపర్‌గా మెయింటైన్ అవుతుంది. తర్వాత ఇన్సులిన్ సెన్సిటివిటీ. సో, ఇన్సులిన్ సెన్సిటివిటీ ప్రాపర్‌గా ఉంది అనంటే, మనకు డయాబెటిక్ కండిషన్స్ అనేది రాకుండా ఉంటుంది. సో, నెక్స్టొచ్చేసి మన గట్ బాక్టీరియా అనేది సెట్ అవుతుంది. మనం మార్నింగ్ మంచి న్యూట్రిషన్ తీసుకొని, మన బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే గనక. సో, మార్నింగ్ న్యూట్రిషన్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా తీసుకుంటే మన హెల్త్ అనేది అంత బావుంటుంది. సో, ఇక్కడ చూస్తే గనక మనకొక సామెత ఉంటది. ఈట్ బ్రేక్‌ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ ప్రిన్సెస్ అండ్ డిన్నర్ లైక్ ఎ పాపర్ అని. సో, మన బ్రేక్‌ఫాస్ట్ అనేది కింగ్ లాగా అంటే చాలా హెవీగా చాలా పర్ఫెక్ట్ న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. లంచ్ వచ్చేసి ప్రిన్సెస్ అంటే మీడియంగా తీసుకోవాలి. నైట్ వచ్చేసి పేదవానిలాగా ప్రాపర్‌గా తీసుకోవాలని మనకొక సామెతుంది. కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రాపర్‌గా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. సో, నెక్స్టొచ్చేసి సో, అడక్వేట్ బ్రేక్‌ఫాస్ట్‌లో చాలామంది ఇక్కడ లెఫ్ట్ చూయించిన లాంటివి తింటుంటారు. బర్గర్స్ గాని, ఇంకా డిఫరెంట్. సో, ఇవి గాకుండా మన ప్లేటొచ్చేసి నేను ఇంతకుముందు చూపించిన ప్లేట్‌లాగా హోల్ గ్రెయిన్స్, వెజిటబుల్సు, హెల్తీ ఆయిల్స్, వాటరు, ప్రోటీను, ఫ్రూట్స్ ఇవి ప్రాపర్‌గా తీసుకుంటే మనం మంచి బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైతే తీసుకుంటామో మన హెల్త్ అనేది ఎక్కువ అక్కడనే మనకు హెల్ప్ అయితుంటదండి. సో, నెక్స్టొచ్చేసి మన హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకుంటే ఈ 3 పీసెస్ హెల్తీగుంటాయి. లేదు అనంటే ఈ 3 పీసెస్ ఇబ్బంది పడతాయి. ఈ 3 పీస్ ఏంటంటే ఫిజికల్‌గా ఇబ్బంది పడతాం, ఫిజియోలాజికల్‌గా ఇబ్బంది పడతాం, సైకలాజికల్.
సో, ఇక్కడ చూస్తే గనుక బెనిఫిట్స్ ఆఫ్ మార్నింగ్ న్యూట్రిషన్ ఫిజికల్‌గా వచ్చేసి ఆప్టిమల్ మన ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. వెయిట్ మేనేజ్‌మెంట్ ఉంటుంది. మన మజిల్ మాస్ బావుంటుంది. సో, సైకలాజికల్‌గా చూసుకుంటే మెంటల్ హెల్త్ బావుంటుంది. కాగ్నిషన్ అంటే అలర్ట్‌నెస్ పెరుగుతుంది. మెమరీ బాగుంటుంది. సో, ఒకవేళ మనము ఆహ్, మన ఫిజియోలాజికల్ చూసుకుంటే మెటబాలిక్ మన జీర్ణ వ్యవస్థ ప్రాపర్‌గా ఉంటుంది. మన కార్డియోవాస్కులర్ అంటే మన హార్ట్ హెల్త్ బావుంటుంది. గట్ హెల్త్ బావుంటుంది. తర్వాత మన ఎనర్జీని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలుగుతాం. సో, ఇవన్నీ గూడా మనకు హెల్ప్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం జూస్తే గనక సో, ఇక్కడ మనం డీటెయిల్‌గా జూసుకుంటే మన సర్కారిడన్ రిథమ్ లేదంటే మన బాడీ క్లాక్‌ను ప్రాపర్‌గా మనం మెయింటైన్ చేయకపోతే ఫ్యాటీ లివర్ డిసీజెస్, డయాబెటిక్, కార్డియోవాస్కులర్ డిసీజెస్, వెయిట్ గెయిన్ అనడం జరుగుతుంది. మనం నైట్ తిన్నామనుకోండి వెయిట్ గెయిన్ అయిపోతాం. సో, ఇన్‌ఫ్లమేషన్ బాడీలో ఊరికేనే మంట, నొప్పులు ఇవన్నీ గూడా జరుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ గూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మన ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మనకు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్స్. ఎప్పుడు స్లీప్ డిస్టర్బెన్స్ వస్తది అనంటే, మనము రైట్ టైమ్‌కు ఇర్రెగ్యులర్ స్లీప్ టైమ్ మనము పడుకోవడము, లేవడం అనేది రైట్ టైమ్‌లో ఒకే టైమ్‌లో మనం రెగ్యులర్‌గా చేయకపోతే మనకు చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. సో, దాంట్లో మనకు మెయిన్‌గా వచ్చేసి ఫ్యాటిగ్ అంటే నీరసంగా ఉండడము, మూడ్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్ ఉంటుంటాయి. సడెన్‌గా కోప్పడము ఇవన్నీ గూడా జరుగుతుంటాయి. సో, మెంటల్ కేపబిలిటీస్ మనం చేయగలము అన్న కాన్ఫిడెన్స్ కోల్పోతుంటాము. బాడీ లో పెర్ఫార్మన్స్‌లో ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి గాబట్టి, మనము నైట్ పడుకోవడము, లేవడం అనేది ఒకే టైంకు ఇవాళ ఈవినింగ్ 10కి పడుకొని రేపు మార్నింగ్ 5కి లేస్తున్నాం. ఇది రెగ్యులర్‌గా మెయింటైన్ జేసినప్పుడు మనకెలాంటి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉండవు. దెన్ నెక్స్ట్ ఒచ్చేసి కాఫీ అనేది మనకు డే టైమ్‌లో ఓకే గానీ, ఈవినింగ్ లాస్ట్ 4 అవర్స్‌లో ఎప్పుడు కాఫీ తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ వచ్చేది మనము ఇప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందేందంటే స్క్రీన్ టైమ్. మన స్క్రీన్ టైమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఆహ్, చాలా తక్కువ టైమ్‌ని మనం స్క్రీన్‌కి ఫోకస్ అవుతేనే మంచిది. లేకపోతే చాలా రకాల అలర్ట్‌నెస్ కోల్పోవడం, మెమరీ కోల్పోవడం, అటెన్షన్ ఇంకా ఉండకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి గాబట్టి వీలైనంత స్క్రీన్ టైమ్‌ని మనం తగ్గించుకొని, మనకు అవసరం ఉంటే తప్ప మనం స్క్రీన్ టైమ్‌ని యూజ్ చేయకపోవడం అనేది చాలా మంచిది. సో, అది గూడా మనం చెక్ జేసుకోవాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి టిప్స్ టు రెడ్యూస్ స్ట్రెస్. స్ట్రెస్ అనేది గూడా భయంకరంగా మనల్ని ఇంపాక్ట్ జేస్తుంటది మన బాడీని. కాబట్టి మనం స్ట్రెస్‌ని తగ్గించుకోవాలంటే రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్ జేయడము, తర్వాత ఆహ్, డీప్ బ్రెత్ తీసుకోవడం. బ్రెత్‌ను డీప్‌గా తీసుకుంటూ వదిలేయడం ఇట్లా ఒక కొన్ని సెకండ్స్, కొన్ని మినిట్స్ మనం ప్రాక్టీస్ జేయడం. తర్వాత ఎనఫ్ స్లీప్ ఉండాలి. తర్వాత హెల్తీ ఫుడ్ తిన్నప్పుడే మనం స్ట్రెస్ రావడానికి హెల్తీ ఫుడ్ తినకపోవడం గూడా ఒక కారణమైతది. సో, మనం వర్క్ చేసే టైంలో 1 అవర్‌కి ఒక 5 మినిట్స్ అట్లా మనం బ్రేక్ తీసుకోవడము. తర్వాత ఎంగేజ్ హాబీస్. డిఫరెంట్ హాబీస్‌లో ఖాళీగా ఉన్నా గూడా మనకు స్ట్రెస్ పెరుగుతదండి. అట్లా గాకుండా మనం చూసుకోవాలి. మెడిటేషన్ జేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ గూడా మన లైఫ్‌లో అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హెల్త్ మనకి ఇంపార్టెంట్ గాబట్టి. సో, ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ హెల్త్ ఏంటి అనంటే గనక మనకి ఈ ఈ 5 పాయింట్స్ ఉంటాయండి. అడక్వేట్ స్లీప్. మనకు స్లీప్ ప్రాపర్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అడక్వేట్ హైడ్రేషన్. మన బాడీలో 70-80% వాటర్ ఉంటదని మనకు తెలుసు. సో, ప్రాపర్‌గా ప్రతిరోజు మనము గ్లాస్ ఆఫ్ వాటర్స్ 8-10 మినిమమ్ గ్లాస్ ఆఫ్ వాటర్స్ మనం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది గూడా మనం చిన్న చిన్నగా సిప్ జేస్తూ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ బ్యాలెన్స్‌డ్ డైట్. సో, మన బాడీకి ఏం నీడ్ ఉందో అవి మాత్రమే ఇవ్వడం. ఓన్లీ రైస్, కర్రీస్ ఇచ్చినామంటే ఇట్ విల్ నాట్ వర్క్. సో, రైస్ ఎక్కువ తిని కర్రీస్ తక్కువ తింటున్నాం. లేకపోతే 10 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రతిరోజు అవసరం. సో, ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా మెజర్ చేసుకోవడం. రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నిజంగా మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది మన హార్ట్‌కి తెలుస్తది. సో, మనకు తెలుస్తది. సో, నేను హెల్తీగా ఉన్నానా లేదా అని మనం క్వెషన్ ఏసుకుంటే గనక మనకర్థమైపోయినప్పుడు మరి నాకు ఎక్స్‌టర్నల్‌గా నేను ఇప్పుడున్న వాటితో పాటు నేనేం తీసుకోవాలి అనేది జూస్తే గనక చాలా చాలా ఇంపార్టెంట్.